పిక్చర్ అభి బాకీ హై. ప్రతిపక్షాల నిరసన టీజర్ మాత్రమే. రాహుల్ గాంధీ దేశమంతా ఓట్ల చోరీపై పోరాటం కొనసాగిస్తాం. ఎన్నికల ప్రక్రియలో ఈసీ ఫెయిల్ అయ్యిందని ఫైర్ అంట. నిన్న మొన్న చేసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. పిక్చర్ మొత్తం ఇంకా బాకీ ఉన్నది. ఒక్క రాష్ట్రంలోని ఒక్క పార్లమెంటు సెగ్మెంట్లో జరిగినటువంటి అవకతవకలకే మీరు మొత్తం ఉలికి పడ్డారు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఇంకా మీరు ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఏ రకంగా ఎన్నికలు జరుపుతున్నారు, ఏ రకంగా ఎన్నికల కమిషన్ మీకు మీ అడుగులకు మడుగులొత్తుకుంటా పనిచేస్తున్నదో మాకు అంతా తెలుసు. మీ వ్యవహారాన్ని మొత్తం ఎండగడతాము. పిక్చర్ ఇంకా చాలా ఉన్నది, ముందల ఉన్నది ముసుల్లా పండుగ అని చెప్పి రాహుల్ గాంధీ అయితే కొంత ఇటు ఈసీకి కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడని మాత్రం చెప్పొచ్చు. నిజంగా ఈసీ ఎటువంటి దొంగతనము, ఎటువంటి లంగతనము, ఎటువంటి అవకతవకలు జరగకుంటే ఎందుకు సమాధానం చెప్పట్లేదు? రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదు? ఎందుకు ఖండించడం లేదు? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ బీజేపీ యొక్క వ్యవహారాలు ఈ దేశ ప్రజాస్వామ్యానికే ముప్పుగా ఉన్నాయి. ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ప్రతిపక్షాల గొంతు నొక్కుతామని మీరు ఏదో అనుకుంటున్నారు, కానీ నరేంద్ర మోడీ గారు ఏమన్నా చేస్తే మీరు చేసినటువంటి అభివృద్ధి మీద ఎలక్షన్కి వెళ్ళండి. చర్చ అభివృద్ధి మీద జరగాలి. ఈ దరిద్రం ఏంటంటే మన దేశంలో కులాల మీద, మతాల మీద కుంపట్లు పెట్టి అంతిమంగా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తారు. దయచేసి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులు